భయం. కాబట్టి ప్రియులారా, దొంగ మాటలకు మోసపోకండి. వీళ్ళు 2000 రూపాయలు ఇచ్చి బిర్యానీ పొట్లాలు ఇచ్చి తోలుకొస్తున్న జనం మన కార్యకర్తలు ప్రాణం ఇచ్చేవారు, మన కార్యకర్తల చట్టాలను మోసేవాళ్ళు. ఒక 16 సంవత్సరాల కుర్రోడు నాకు మంగళగిరిలో ఎదురుపడ్డాడు. నేను వెళ్తుంటే బండిని ఏలాడుతా వస్తున్నాడు. నాకు చాలా బాధ అనిపించింది. బాబు నువ్వేం చదువుతున్నావు అన్నాను. ఇంటర్మీడియట్ అన్నాడు. మీ యూత్ అందరికీ చెప్పండి, చంద్రన్న వస్తే మీ భవిష్యత్తు బాగుంటది, అనుభవం కలిగిన నాయకుడు, జ్ఞానవంతుడు మన తమ్ముడు లోకేష్ బాబు వస్తే మీ మంగళగిరినంతా మలేషియా కన్నా మించి చేస్తాడు అని చెప్తే ఆ బిడ్డ ఏమని చెప్పాడో తెలుసా? అక్క మా చెయ్యి కోస్తే రక్తం కూడా పసుపుగా వస్తుంది అని చెప్పాడు. మీ ఫేసులకి ఇటువంటి ప్రాణమిచ్చే బిడ్డలు ఉన్నారా? నెల్లూరులో ఒక నాయకుడు సినిమా డైలాగులు చెబుతున్నాడు, చంపటమా విజయమా అని. అది కూడా మన బాలయ్య బాబు డైలాగులే. మనది సామాన్యమైన పార్టీ, మన తగ్గించుకునేది పార్టీ. మన నాయకుడు శత్రువులని మిత్రులుగా చేసే నాయకుడు. కాబట్టి ప్రియులారా, మన జీవి అన్నయ్యని ఇదే ఊరు నేను రావాలా? అమ్మలారా, మీ ఇంట్లో ప్రేమతో భోజనం చేయాలా? ఆ దొరన్నాడే కేసీఆర్ దొర, ఆడి నీళ్లన్నీ మూట కట్టుకొని పోవాలా? వినుకొండ సత్తా చూపాలా? మన సైకిల్ గుర్తు మొన్న ఒక జోక్ ఏంటంటే, టీఆర్ఎస్ ఆయన మీటింగ్ మొత్తం అంతా అయిపోయినా చదువుతున్నాడు, సైకిల్ గుర్తుకు ఓటేయండి అని. వైఎస్ఆర్సీపీ అని చెప్తున్నాడు, మీటింగ్ మొత్తం అయిపోయినాక సైకిల్ గుర్తుకు ఓటేయండి అని. శత్రువుల గుండెల్లో నిద్రపోయే గుర్తు సైకిల్ గుర్తు. మన గుర్తుని నేను ఇప్పుడు చెప్తాను, మీ వినుకొండ శక్తి నాకు తెలియాలి. అమ్మలకి చెప్పు, చెప్పు, పసుపు కుంకుమ గుర్తు, ఆధారని గుర్తు, పింఛన్ల గుర్తు, గెలిచే గుర్తు, చంద్రన్న గుర్తు. మళ్ళీ మళ్ళీ చెప్పు, ఇంకొక్కసారి చెప్పు, శత్రువుకి చెప్పు, కేసీఆర్కి చెప్పు, మోడీకి చెప్పు. పసుపు కుంకుమ గుర్తు, పింఛన్ల గుర్తు, పట్టు సీమ గుర్తు, అమరావతి గుర్తు, గెలిచే గుర్తు. మళ్ళీ మళ్ళీ చెప్పు, ఇంకొక్కసారి చెప్పు. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇదే ఉత్సాహం 11వ తారీఖు వరకు మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరే ఒక మైకులు అయిపోవాలి, మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరే ఒక టీవీలు అయిపోవాలి. శత్రువు దొంగలు మన ఊర్లోకి వస్తే తరిమి కొట్టాలి. చంద్రన్న ఫస్ట్ సైన్ పెన్షన్ 3000 రూపాయలకి. దొంగలు వస్తే ఒక పాట పాడుకోవాలి, జగనే మాయా బ్రతుకే మాయా, వైఎస్ఆరులో వేదమింతేనయా. అవునా కాదా? దొంగలకి ఓటేస్తే దూరపు కొండల నునుపు అని ఉన్న వాటిని పోగొట్టుకోకుండమ్మా. ఈరోజు దేవుడి పేరు చెప్పి వీళ్ళు చేసిన భూ కబ్జాలు, ఎన్నెన్ని విగ్రహాలు వీళ్ళు దొంగలించారు. ఈ అనకొండల పొట్టలకి ఇంకా సరిపోలేదు, ఇంకా మనల్ని దోచుకోవాలని చూస్తున్నారు. కాబట్టి తమ్ముళ్ళు,
చెల్లెళ్ళు, అక్కలు, మరలా మార్చి 23వ తారీఖు ఫస్ట్ మీ ఊరికొచ్చి మీ అందరికీ థ్యాంక్స్ఫుల్ గా మీకు ఒక మంచి నాయకుడిని దేవుడు ఇచ్చాడు. మానవ జ్ఞానంతో పాటు దేవుడి జ్ఞానం కలిగిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. మానసికంగా మన నాయకుడిని పొంగదీయడానికి డ్రామాలు ఆడుతున్నారు డ్రామాల కంపెనీలు. వాళ్ళ కథలు ఇక్కడ జరగవు అనేది మీరు నిరూపించి చూపించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. దయచేసి ఆ జెండాలు కింద దించండి. జెండాలు మన కార్యకర్తలు నాయకులు అందరూ సహకరించాలి. దయచేసి జెండాలు కింద దించండి. జెండాలు పెద్ద జెండాలు కింద దించండి. సహకరించండి అందరూ కూడా. ఓకే. జెండాలు కింద దించండి. ఏమిటి సెంటర్ లో జెండాలు కింద దించండి. దయచేసి జెండాలు ఎక్కువ కనిపించకూడదు. కింద దించండి. అర్థం చేసుకోండి. ఆ పొడవు జెండాలు పెద్ద జెండాలని కింద దించండి. ఆ పొడవు జెండాలని కూడా ఒక చోట పడుకోబెట్టండి. తర్వాత తీసుకెళ్దాం. దయచేసి ఆ జెండాలని కింద దించండి. అలాగే ఈ రోజు మన వినుకొండ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఒక్క నిమిషం. ఎవరు ఆడరౌడియా? ఎవరు వాళ్ళకి కావాలని? ఎవరు జబర్దస్తా? నగరీ ప్రజలకు కూడా చదువుతున్నా పనిలా పనిగా ఆడరౌడి. నీ ఆటలు ఇంకా మన తెలుగు రాష్ట్ర ఆడవాళ్ళు చల్లనివ్వరు. నగిరిలో ఏం చేశావు? సొంత ఇల్లు కట్టుకున్నావు. ఒక కార్లకు 5 కార్లు కొనుక్కున్నావు. ఆల్రెడీ మా చంద్రన్న పెట్టినటువంటి ఫుడ్ బీమాని ఎవడో ఇచ్చిన డబ్బులు తెచ్చుకొని 4 రూపాయలకి ఇచ్చావు. అంతకన్నా నువ్వేం చేయలా. ఈ ఆంధ్ర రాష్ట్రానికి రావణాసురుడు వైఎస్ఆర్ జగన్. శూర్పణఖ. రోజా, నగరీ ప్రజలారా, అమ్మల్లారా, అక్కల్లారా, పసుపు కుంకుమ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళ మీ కృతజ్ఞతను తెలుపుకోండి. జై నవ్యాంధ్ర, జై చంద్రన్న. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.